హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండడమే నాకు కావాలండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఎగ్ బిర్యానీ రెసిపీ. అండ్ ఇంకా ఈ టాపిక్ కొంచెం మాట్లాడే ముందు నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఏంటిదంటే, కొంతమంది ఆలోచిస్తుంటూ ఉంటారు కదా, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే ఏమన్నా నెగిటివ్ ఆలోచించారా అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనని ఆలోచన ఎవరికైనా ఉంటే, మెయిన్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పక్కా పడేసేయండి. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మా పక్కింటి వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు అన్నారు, ఎందుకు అదంత పెద్ద ప్రాసెస్, దాని గురించి ఎందుకు ఆలోచించాలి, చాలామంది చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవంతా స్ట్రాంగ్గా అవన్నీ తట్టుకొని నిలబడగలుగుతావా అని చాలా అన్నారు. బట్ నేను అవన్నీ ఏవి పట్టించుకోకూడదు. నాకు కావాల్సింది ఒకటే, నేను యూట్యూబ్లో ఒక విన్నర్ కావాలి, నేను దాంట్లో సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. సో అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది, చేసేసాను. సో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు మాత్రము, మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనే దాని గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి. బయట సమాజం మీ గురించి ఎవరు ఏం ఆలోచిస్తారో మీకు తెలియదు. సో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మాత్రమే మీరు ఆలోచించండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇప్పుడు టాపిక్ సరే, ఇదంతా వదిలేసేయండి. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది, నేను ఏదైతే దేని గురించి అయితే డిస్కషన్ చేయాలనుకుంటున్నానో దాని గురించి మాట్లాడతాను. నేను ఈ ఎగ్ బిర్యానీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఒకసారి ఎగ్ బిర్యానీ చేయవా అని అంటే, సరే పోనీలే చేద్దాంలే అన్నట్టుగా, సరే ఈరోజు కూడా సండేనే కదా చేసేద్దాం, పోయేదేముంది అంటే ఈరోజు సండే అని కాదండి, ఇది నిన్ను మొన్న సండే తీసి పెట్టాను వీడియో. బట్ అప్లోడ్ చేయడానికి కొంచెం అది ఎడిటింగ్ అవంతా చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో అప్లోడ్ చేయడానికి నాకు వీల్ టైం లేక చేయలేకపోయాను. మా చిన్నోడు తనతో కొంచెం ఇబ్బందిగా ఉండి, తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల తను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు అప్లోడ్ చేయాలనిపించింది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. మీకు మీ ఇంట్లో వాళ్ళని ఎంతమంది ఉంటారో దాని ఎస్టిమేషన్ పెట్టుకొని ఒక ఎగ్స్ తీసుకోండి. మా ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటాం. సో దాని దగ్గర నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ అది కొంచెం వాటర్లో 5 ఎగ్స్ తీసుకుని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాయిల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అండ్ 2 ఆనియన్స్, ఒక 5-6 టమాటోస్ అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి, అవన్నీ క్లీన్ చేసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ పుదీనా, అవి ఎంతైతే తెలుస్తుంటుంది కదా మనకి, ఎంత అమౌంట్ సరిపోతుంది రైస్లోకి అనేది, అది కొంచెం నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకొని దా ఇప్పుడు బగారా ప్రాసెస్, అది బిర్యానీ ప్రాసెస్ చెప్తున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం అది హీట్ అయ్యాక కొంచెము బగారాకు సంబంధించిన దినుసులు అండ్ బగారాకు వేసుకొని అవి కొంచెం బాగా వేపుడు వచ్చేదాకా, అంటే కొంచెం అది బ్రౌనిష్ కలర్ వస్తుంది కదండి. సో అక్కడ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేశాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ వేసుకొని అవి కొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం మనం చూసుకోవాలి. అవి దగ్గరికి అయ్యాక అందులోకి కొంచెం అల్లము, కొంచెం లైట్గా, అంటే పసుపు వేసుకునే వాళ్ళు ఉంటారు, పసుపు వేసుకోవచ్చు. బట్ నేను వేస్తాను కొంచెము లైట్గా, ఎందుకంటే నాకు పసుపు లేకపోతే అసలు టేస్టే అనిపించదు ఏ కర్రీలోనైనా. ఖచ్చితంగా పసుపు వేసేస్తాను. అవి వేసేసాక కొంచెం మాగేదాకా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దగ్గరికి అయ్యాక కారం వేసేసుకోండి. కారం వేసేసుకున్నాక కొంచెం అది దగ్గరికి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యాక అందులో కొంచెం లైట్గా వాటర్ వేసేసుకొని, అంటే రైస్కి ఎంత వాటర్ పడుతుందో తెలుసుగా, వాటర్ పోసేసి కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ వేసేసుకొని వాటర్ హీట్ అయ్యేదాకా పెట్టుకొని, వాటర్ కొంచెం మసులుతుంది కదండి, అప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, సో ఆ రైస్ తీసుకొని అవి మసులుతున్న వాటర్లో వేసేసుకొని పెట్టుకోవాలి.
కొంచెం మధ్యలో అదంతా అయిపోయాక ఎగ్స్ కొంచెం ఆయిల్‌లో ఒక పసుపు, కారం వేసుకొని అందులో కొంచెం వేపుడు చేసుకొని తీసి పక్కకు పెట్టుకొని, మసులుతున్న రైస్‌లోకి అవి ఎగ్స్ ఏసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన మన ఆనియన్స్ కొంచెం ఒక